హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ థాట్స్. ఈరోజు మా ఇంట్లో ఏసీని వాటర్ సర్వీస్ చేయించామండి. ఏ విధంగా వాటర్ సర్వీస్ చేశారనేది మీకు చూపిస్తాను. వాళ్ళు ఫస్ట్ ఒక 2 బకెట్లు తీసుకున్నారు. ఒక బకెట్ నిండా వాటర్ ఫిల్ చేసుకున్నారండి. ఇంకొక బకెట్లో వేస్ట్ వాటర్ పట్టుకోవడానికి పెట్టుకున్నారు. నీళ్ళ బకెట్లో ఒక ట్యూబ్ వేసి గన్తో ఏసీని క్లీన్ చేస్తున్నారండి. ఏసీకి ఒక కవర్ తొడిగేశారు. అతను క్లీన్ చేసే విధానం చాలా బాగుందండి. వాటర్ కింద పడకుండా చాలా నీట్గా చేస్తున్నాడు. ఆ రెండో పైప్ నుంచి ఆ వేస్ట్ వాటర్ని బకెట్లోకి వదులుతున్నారండి. చాలా నీట్గా క్లీన్ చేశాడు అతను. ఇంతకుముందు కూడా మేము ఇతన్నే పిలిచామండి ఏసీ వాటర్ సర్వీస్కి. తను అడిగాను, ఈ ఏసీ తీసుకొని చాలా ఇయర్స్ అయిపోయింది, మార్చుకుంటే పోతుంది కదా అని. వద్దు మేడం, ఏసీ చాలా బాగుంది. అతను ఏమన్నాడంటే, ఓల్డ్ ఏసీ అయినా ఇంకో 2-3 ఇయర్స్ పని చేస్తుందండి బాగానే, మార్చిమాకండి. వాళ్ళు ఏమంత పెద్ద ఎక్కువ డబ్బులకి ఏం తీసుకోరు, ఒక మహా ఇస్తే ఒక 3,000-4,000 ఇస్తారు అంతే, దీన్నే వాడుకోండి అని చెప్పారు. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ఏసీ ఇలా వాటర్ సర్వీస్ చేయించుకుంటే ఎక్కువ కాలం వర్క్ చేస్తుందటండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏసీని ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి వాటర్ సర్వీస్ చేయించుకోండి. నా వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ సర్వీస్ చేసిన తర్వాత 20లో ఏసీ పెడితేనే రూమ్ చాలా ఫాస్ట్గా కూలింగ్ అయిపోయిందండి. చాలా చల్లగా కూడా ఉంది. కాబట్టి ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ప్రతి ఒక్కరూ ఏసీని వాటర్ సర్వీస్ చేయించుకోండి. అవుటర్ బాక్స్ని కూడా నీట్గా క్లీన్ చేసేసారు. నేను దాని వీడియో తీయలేదండి, ఎందుకంటే వాటర్ పడిపోతున్నాయి బాల్కనీ చిన్నది అవడం వలన. ఇంకో చూడండి, మేము 20లోనే పెట్టాము. రూమ్ చాలా ఫాస్ట్గా కూలింగ్ అయిపోయిందండి. ఏసీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఫ్రెష్ సిగ్నేచర్కి వెళ్ళిపోయామండి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి. ఇది కూడా రిలయన్స్ వాళ్ళ బ్రాంచ్ అండి. మాకు మధురవాడలోని ఉడా రోడ్లో ఉంటుంది. వెన్స్డే అవ్వడం వలన చాలా ఫ్రెష్గా ఉందండి స్టాక్ అంతా. మేము జాక్ ఫ్రూట్ అయితే అసలు భలే ఉన్నాయి చూడడానికి, మాకు కట్ చేసుకోవటం రాదు, సో అందుకే తీసుకోలేదండి. మేమైతే డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ, నెక్స్ట్ వైట్ ఆనియన్స్ తీసుకున్నానండి. మీరు వైట్ ఆనియన్స్ ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.